అందరికీ నమస్కారం. దుర్గా దుర్గాదేవి ప్రధాన హిందూ దేవత. రాక్షసులను సంహరించడానికి లలితాదేవి అనగా మహాదేవి వివిధ రూపాలను తీసుకుంటుంది. లలితాదేవి యొక్క వివిధ రూపాల్లో దుర్గాదేవి ఒకటి. దేవి మహత్యం ప్రకారం జగన్మాత లలితాదేవి మహిషాసుర అనే రాక్షసుడిని అతని సైన్యాన్ని సంహరించడానికే దుర్గాదేవి అవతారం ఎత్తింది. ధైర్యం యొక్క దేవత, శ్రేయస్సు యొక్క దేవత, విధ్వంసం యొక్క దేవత, ప్రేమ మరియు కరుణ యొక్క దేవత మహిషాసురమర్దని లలితాదేవి అని ఇతర పేర్లు. ఈవిడి నివాసం మణిద్వీపం. ఓం దుర్గాయై నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని స్తుతిస్తాం. ఆయుధాలు సుదర్శన చక్రం, శంఖం, త్రిశూలం, గద, విల్లు, బాణం, ఖడ్గం. ఈవిడి యొక్క వాహనం సింహవాహనం. ఈవిడి గురించి తెలుసుకోవాల్సిన గ్రంథాలు మార్కండేయ మహాపురాణం, దేవీ మహత్యం, దేవీ భాగవతం, గరుడు మహాపురాణం, దేవీ సూత్రం. ఇంకా పండుగలు శరన్నవరాత్రి పండుగలు. ఇక దుర్గాదేవి యొక్క కథ చూద్దాం. దుర్గా కథ మార్కండేయ మహాపురాణంలోని దేవీ మహత్యంలో ఉంది. మహిషాసురుడు బ్రహ్మదేవుడిచ్చిన వరం పొందినాడు. అతడు కన్యాస్త్రీల ద్వారా మాత్రమే చంపబడతాడు. దాని కారణంగా అతనికి అహంకారం పెంచుకున్నాడు. ఋషులను దేవతలను భంగపరచడం ప్రారంభించాడు. అతను దేవతలతో పోరాడాడు. అతని స్వర్గానికి రాజయ్యాడు. దేవతలను తన బానిసలుగా చేసుకున్నాడు. దేవతలు అక్కడి నుండి తప్పించుకుని బ్రహ్మదేవునితో సహా వైకుంఠానికి చేరుకున్నారు. విష్ణు భగవానుడు వైకుంఠంలో శివునితో మాట్లాడుతుండగా దేవతలు విష్ణు భగవాన్ని సమీపించి అక్కడ జరిగిందంతా చెప్తారు. అప్పుడు విష్ణు భగవానుడు చాలా కోపంగా ఉన్నాడు. ఆయన కోపం నుండి కనుబొమ్మల నుండి ఒక దివ్యశక్తి బయటికి వచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు, శివుడు, ఇతర దేవతల శక్తులన్నీ బయటికి వచ్చి విష్ణు భగవానుడి దివ్యశక్తిలో కలిసిపోయాయి. దివ్యశక్తి దేవీ రూపాన్ని సంతరించుకుంది. వాస్తవానికి మహావిష్ణువు తప్ప దేవతలు శక్తి కోసం మహాదేవిపై ఆధారపడతారు. కాబట్టి మహాదేవి నిర్దిష్ట రూపంలో శక్తిని నిర్దిష్ట దేవతకు అందజేస్తుంది. మరియు మహాదేవి యొక్క ప్రత్యేక రూపం ప్రత్యేక దేవత యొక్క శక్తిగా చెప్పబడింది. అలా శక్తి ప్రదాత అయిన శక్తులు వైష్ణవి అనే విష్ణు శక్తిలో కలిసిపోయాయి. నిజానికి శక్తులు మహాదేవి అవతారాలు. కాబట్టి శక్తి అవతారాలన్నీ వైష్ణవిలో కలిసిపోయి అందమైన దేవీ రూపాన్ని పొందాయి. ఆ దేవికి 18 చేతులు ఉన్నాయి. దేవతలు మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించమని ప్రార్థించారు. వారు తమ ఆయుధాలను ఆమెకు ఇచ్చారు. హిమవాన్ ఆమెకు సింహాన్ని ఇచ్చాడు. ఈ విధంగా దేవీ దేవతల కోరికను అంగీకరించింది. మహిషాసురుడిని సంహరించడానికి అతని దగ్గరికి వెళ్ళింది. మహిషాసురుడు దేవి అందాన్ని చూసి తనను పెళ్లి చేసుకోమని అడిగాడు. అయితే దేవి, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే యుద్ధంలో నాపై గెలవాలి అని చెప్పింది. అలా దేవికి మహిషాసురుడికి మధ్య యుద్ధం జరిగింది. దేవి మహిషాసురుడు అతని సైన్యాలతో 9 రోజుల వరకు యుద్ధం చేసింది. ఆ విధంగా 10వ రోజున ఆమె మహిషాసురుడిని సంహరించింది. దేవి అడ్డంకులను తొలగించేది కనుక దుర్గా అని కూడా పిలువబడుతుంది. ఆమె దుర్గా మాసురుడు అనే అసురుడిని కూడా వధించింది. కాబట్టి దుర్గమాసురుని సంహరించిన వ్యక్తిని కూడా సూచిస్తుంది. అదే దేవి మహిషాసురుని సంహరించింది కాబట్టి ఆమెకు మహిషాసురమర్దిని అనే పేరు కూడా వచ్చింది. మరియు ఈ దేవి అసలు పేరు లలితా త్రిపుర సుందరీ దేవి. ఈ దేవి యొక్క ఇతరుల పేర్లు దుర్గా, మహిషాసురమర్దిని. ఈ 9 రోజులలో ప్రజలు దుర్గాదేవి యొక్క 9 రూపాలను పూజిస్తారు. ఆ రూపాలలో మా శైలపుత్రి, మా బ్రహ్మచారిణి, మా చంద్రఘంట, మా కుష్మాండ, మా స్కందమాత, మా కాత్యాయిని, మా కాళరాత్రి, మా మహాగౌరి మరియు మా సిద్ధిదాత్రి ఉన్నాయి. ప్రతి రూపం ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది మరియు దేవత యొక్క విభిన్న అంశాలను సూచిస్తుంది. ఆమె వాహనాల్లో ఎక్కువగా సింహం, కొన్ని రూపాల్లో ఆమె వాహనంగా పులి ఉంటుంది. నిజానికి దుర్గాదేవికి 9 రూపాలు ఉన్నాయి. వాటిలో ఆమెకు
సింహం, పులి, ఎద్దు మరియు గాడిద వాహనాలుగా కూడా ఉన్నాయి, కానీ ప్రధానంగా ఆమె వాహనం సింహం. దేవి దుర్గకు 16 పేర్లు ఉన్నాయి. అవి దుర్గ, నారాయణి, ఈశాన, విష్ణు, మాయ, శివుడు, సతి, నిత్య, సత్య, భగవతి, సావర్ణి, సర్వమంగళ, అంబిక, వైష్ణవి, గౌరీ, పార్వతి మరియు సనాతని. కాబట్టి దుర్గాదేవిని పూజించి ఆమెను ఆశీస్సులు అందుకోవలసిందిగా కోరుతున్నాను. సర్వే జన సుఖినో భవంతు. చాలామంది వింటున్నారు, కానీ లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేయండి.